పులివెందుల ప్రేమకథ. రాయలసీమలోని పులివెందుల నియోజకవర్గం నరసింహాపురం గ్రామం. ఈ ఊరిపేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది వెంకట నరసింహారెడ్డి. నరసింహాపురం కేవలం ఒక గ్రామం కాదు, రెడ్డి సామ్రాజ్యం. 30 అడుగుల ప్రహరీ గోడలు, వాటిపై పదునైన గాజు పెంకులు, కరెంటు ఫెన్సింగ్. ఇది కేవలం భద్రతకు కాదు, ఆయన అధికారానికి ప్రతీక. గేటు వద్దే 50 మంది మారణాయుధాలతో కాపలా, లోపల 100 మంది అనుచరులు. ఎప్పుడూ సెటిల్మెంట్లు, కొట్లాటలు, బెదిరింపులు. ఆ ఇల్లు ఒక కోట, ఒక సామ్రాజ్యం, భయానికి, అధికారానికి ప్రతీక. రెడ్డి చూపు, మాట, శాసనం. ఆయన మాటను ధిక్కరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఈ సామ్రాజ్యం మధ్య పెరిగిన మధుచందన మనసులో మాత్రం శాంతి, ప్రేమ కోసం ఒక ఖాళీ. నరసింహాపురం గ్రామంలోని మరో ప్రపంచం అది. అక్కడ సూర్య అనే 28 ఏళ్ల యువకుడు నివసిస్తాడు. అతనిది నిరాడంబరమైన జీవితం. పోస్ట్మ్యాన్గా పనిచేస్తాడు. ఉదయం సైకిల్ తీసుకుని బ్యాగు నిండా ఉత్తరాలతో గ్రామాలు తిరుగుతాడు. అతని పనిలో నిజాయితీ, మాటలో మర్యాద, చూపులో దయ ఉంటాయి. కాని అతని అందం మాత్రం నరసింహాపురం కన్నపిల్లల గుండెల్లో అలజడి రేపేది. గ్రీకు వీరుడిని కలపించే రూపం, పొడవైన దేహం, తీక్షణమైన కళ్ళు, చిరునవ్వు అతని సొంతం. అతను తన పనికే ప్రాధాన్యత ఇస్తూ ఎవరినీ పట్టించుకోకుండా తన లోకంలో తను ఉండేవాడు. కాని అతని మనసులో కూడా ఒక కల, ప్రేమకోసం ఒక ఆశ. వెంకట నరసింహారెడ్డికి ఒకే ఒక బిడ్డ, మధుచందన. 24 ఏళ్ల వయసు. ఆమె విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చింది. ఆమె రాకతో రెడ్డి ఇంట్లో ఒక కొత్త వెలుగు వచ్చింది. ఆమె విదేశీ విద్య, ఆధునిక భావాలు, అద్భుతమైన అందం ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. కాని ఆమె మనసులో తన తండ్రి ప్రపంచం, ఆ హింస, ఆ అధికారం నచ్చేవి కావు. ఆమె ప్రశాంతతను, ప్రేమను కోరుకుంది. గ్రామానికి తిరిగి వచ్చినా ఆ కోట గోడల మధ్య ఆమెకు స్వేచ్ఛలేదనిపించింది. ఆమె మనస్సు ప్రేమకోసం ఎదురుచూస్తోంది. ఒకరోజు మధుచందనకు విదేశాల నుంచి ఒక పార్సిలొచ్చింది. దాన్ని ఇవ్వడానికి సూర్య వెంకట నరసింహారెడ్డి ఇంటికి వెళ్లాడు. గేటు వద్ద ఉన్న భద్రత, లోపల జరుగుతున్న సెటిల్మెంట్లు చూసి అతనికి భయంతో గుండెల్లో దడపుట్టింది. అయినా తన ధైర్యాన్ని కూడదీసుకుని లోపలికి వెళ్లాడు. మధుచందనను కలవగానే సూర్య ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. ఆమె అందం చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అతని మనసులో ఏదో తెలియని భావన. మధుచందన కూడా సూర్యను చూసి ఆశ్చర్యపోయింది. ఇంత అందంగా ఉన్నాడా అని మనసులో అనుకుంది. ఆమె కళ్లల్లో ఒక మెరుపు, పెదవులపై చిరునవ్వు. పార్సిల్ తీసుకుంటూ, మీ పేరు సూర్య కదా అని అడిగింది. ఆ క్షణం వారిద్దరి మధ్య ఒక మౌనమైన బంధం ఏర్పడింది. సూర్య పార్సిల్ ఇచ్చి వెళ్ళిపోయినా మధుచందన మనసులో అతని రూపం చెరగలేదు. తన తండ్రి ప్రపంచానికి దూరంగా, నిరాడంబరంగా, నిజాయితీగా కనిపించిన సూర్య ఆమెను ఆకర్షించాడు. అతని కళ్లల్లో కనిపించిన అమాయకత్వం, భయం ఆమెకు నచ్చాయి. అటు సూర్య కూడా మధుచందన అందాన్ని, ఆమె చూపుల్లోని దయను మరిచిపోలేకపోయాడు. వెంకట నరసింహారెడ్డి కూతురుతో ప్రేమలో పడటం ఎంత ప్రమాదకరమో అతనికి తెలుసు. అయినా అతని మనస్సు ఆమె వైపు లాగింది. వారిద్దరి మనసుల్లో ప్రేమ గుడిగంట మోగటం మొదలాయింది. మధుచందన జ్ఞాపకాలు సూర్యని వెంటాడాయి. ఆమెను మళ్లీ ఎలా కలవాలని ఆలోచించాడు. ప్రతిరోజూ ఆమె ఇంటివైపుగా వెళ్లటం, ఆమె కనబడుతుందేమోనని ఆశగా చూడటం అతని దినచర్యలో భాగమయ్యింది. అప్పుడప్పుడు చిన్న చిన్న సాకులతో ఏమైనా ఉత్తరాలున్నాయా అని అడగడానికి వెంకట నరసింహారెడ్డి ఇంటికి వెళ్లేవాడు. మధుచందన కూడా సూర్య రాకకోసం ఎదురుచూసేది. అతన్ని చూడగానే ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన వెలుగు. వారి చూపులు కలుసుకున్న ప్రతిసారీ మనసులు మాట్లాడుకునేవి. సూర్య కనిపించక నెల రోజులు అవడంతో మధుచందన మనసు తట్టుకోలేకపోయింది. అమెరికాలో ఉన్న తన స్నేహితులకు మెయిల్ పెట్టి వారానికి 2-3 పార్సల్స్ పంపమని చెబుతుంది. అందుకు అయ్యే డబ్బులను తన ఫ్రెండ్సుకు పంపిస్తుంది. అటు సూర్య కూడా మధుచందనను చూసి నెల రోజులు పైన అవుతుంది. పార్సల్ లేకుండా పదే పదే వెళితే వెంకట నరసింహారెడ్డికి అనుమానం వస్తుందని ఆలోచనలో పడతాడు. ఒకరోజు మధుచందన పేరు మీద ఒక పార్సల్ వస్తుంది. అది ఇవ్వటానికి సూర్య వెంకట నరసింహారెడ్డి ఇంటికి వెడతాడు. మధుచందన పార్సల్ తీసుకుని సూర్యతో, మీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి, నాకేమైనా పార్సల్ వచ్చాయా లేదో మిమ్మల్ని అడగటానికి అని చెబుతుంది. అందుకు సూర్య, మేడం, మా నంబర్ ఇవ్వకూడదు అని అంటాడు. అప్పుడు నరసింహారెడ్డి,
ఏం పోస్ట్మ్యాన్, మా అమ్మాయికి విదేశాల్నుంచి పార్సల్స్ వస్తాయి, నీ నంబర్ ఇచ్చిపో అని కోపంగా అంటాడు. ఓకే సార్, మీరు చెప్పారు అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే అంటూ సూర్య ఒక 10 నంబర్లు చెబుతాడు. మధుచందన తన ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తుంది. ఈ నెంబర్ నాదే, మధుచందన అని ఫీడ్ చేసుకోండి అంటూ ఒక పార్సెల్ ఇస్తూ సూర్య చెయ్యిని తాకి ఇది నీకే అంటూ మెల్లగా చెబుతుంది. సూర్య మధుచందన ఇచ్చిన పార్సెల్ తీసుకుని నరసింహారెడ్డి కాంపౌండ్ నుంచి బయటకు వస్తాడు. తన సైకిల్పై కొంత దూరం వెళ్ళాక ఆ పార్సెల్లో ఏముంది, ఆ పిల్ల నాకే అని వెల్లగా చెప్పింది అంటూ పార్సెల్ విప్పి చూస్తాడు. అందులో ఒక ఖరీదైన యాపిల్ ఫోన్ ఉంటుంది. అందులో మధుచందన ఫోన్ నంబర్ ఫీడ్ చేసి ఉంటుంది. ఒక కాగితం మీద మీరు నాకు కాల్ చేయకండి, నేను కాల్ చేసినప్పుడు మాత్రమే మీరు నాతో మాట్లాడండి అని రాసి ఉంటుంది. సూర్య ఆశ్చర్యపోయి ఆమె తెలివితేటలను, ధైర్యాన్ని మెచ్చుకుంటాడు. అలా వారి మధ్య పార్సల్ మార్పిడి మొదలైంది. మధుచందన రాత్రిపూట రహస్యంగా తండ్రి ఊరిలో లేని సమయంలో సూర్యకు ఫోన్ చేసి మాట్లాడటం మొదలుపెట్టింది. కొన్ని నెలలపాటు ఫోన్ సంభాషణలు, పార్సల్ రాయభారాల సమయంలో పార్సల్ తీసుకునేటప్పుడు సూర్యను టచ్ చేయటం లాంటివి చేస్తూ ఉండేది మధుచందన. ఆ టచ్చింగ్లు, వారి సంభాషణలు ప్రేమకు బాటలు వేశాయి. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. వారి ఆశలు, కలలు పంచుకున్నారు. రహస్య సంభాషణలు, ఉత్తరాల మార్పిడితో వారి బంధం మరింత బలోపేతమైంది. ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ పెరిగాయి. మధుచందన తన తండ్రి ప్రపంచం నుండి బయటపడాలని, సూర్యతో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కనేది. సూర్య కూడా మధుచందనను తన జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. వారు అప్పుడప్పుడు గ్రామం వెలుపల ఉన్న దేవాలయం వద్ద రహస్యంగా కలుసుకునేవారు. ఆ కొన్ని క్షణాలు వారికి స్వర్గంగా అనిపించేవి. ఒకరోజు సూర్య, మధుచందన దేవాలయం వద్ద మాట్లాడుకుంటూ ఉండగా మధుచందన సూర్య చేతిని పట్టుకుని, సూర్య, ఇన్ని రోజులు నేను నిన్ను ఒక ఫ్రెండ్గా మాత్రమే ప్రేమించాను. కాని ఈ రోజు నా మనసులో మాట ఈ దేవతా సాక్షిగా చెబుతున్నాను. నీవంటే నాకు చాలా ఇష్టం. నా జీవితాన్ని నీతో పంచుకోవాలని భావిస్తున్నాను. మరి మీ మనసులో నాకు స్థానముందా అని అడుగుతుంది. సూర్య కూడా మధుచందనను ఇష్టపడుతున్న విషయం చెబుతాడు. అలా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ దేవతా సాక్షిగా ఒకరికొకరు చెప్పుకుంటారు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఒకరికోసం ఒకరుగా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటారు. వారి రహస్య కలయికలు, సంభాషణలు ఎంతో కాలం రహస్యంగా ఉండలేకపోయాయి. వెంకట నరసింహారెడ్డి అనుచరుల్లో ఒకడైన గంగులు సూర్య కదలికలపై అనుమానం పెంచుకున్నాడు. సూర్య తరచుగా రెడ్డి ఇంటివైపు రావడం, మధుచందన కళ్లల్లో ఏదో కొత్త వెలుగు కనిపించడం గంగులకు అనుమానం కలిగించింది. అతను సూర్యను రహస్యంగా గమనించడం మొదలుపెట్టాడు. ఒకరోజు దేవాలయం వద్ద మాట్లాడుకుంటుండగా వారిని చూశాడు. గంగులు మనసులో అనుమానం బలపడింది. ఒకరోజు గంగులు పోస్ట్మ్యాన్ సూర్యను హెచ్చరిస్తాడు. మా అమ్మాయి గారితో నీవు సాగిస్తున్న ప్రేమ కలాపాలు ఆపకపోతే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. మా అయ్యగారు గురించి తెలిసి కూడా ఆయన పంచప్రాణాలైన మధుచందనమ్మతోనే నీవు ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నావు. ఇంకొకసారి నా కంటపడిన రోజు అదే ఈ భూమ్మీద నీ చివరి రోజు అవుతుంది అని బెదిరిస్తాడు. సూర్య తన ప్రేమను వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఒకరోజు సూర్య, మధుచందన గంగులు కంటపడతారు. గంగులు హెచ్చరికను సూర్య పట్టించుకోలేదని గ్రహించిన గంగులు నేరుగా వెంకట నరసింహారెడ్డి వద్దకు వెళ్లి, అయ్యా, మీ అమ్మాయి మధుచందన ఆ పోస్ట్మ్యాన్ సూర్యతో ప్రేమలో పడింది, వాళ్లు రహస్యంగా కలుసుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మాట వినగానే వెంకట నరసింహారెడ్డి కోపంతో అగ్నిపర్వతంలా బద్దలయ్యాడు. తన ఏకైక కూతులు తన పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించిందని రగిలిపోయాడు. తన అధికారాన్ని, తన పేరును ఎవరూ ప్రశ్నించకూడదనుకునే రెడ్డికి ఇది పెద్ద అవమానం. వెంకట నరసింహారెడ్డి కోపంతో ఊగిపోయాడు. నా కూతురు నా పరువు తీసిందా? ఆ సూర్యగాడిని బతికుండగా వదిలిపెట్టను అని భీకరంగా గర్జించాడు. వెంటనే తన అనుచరులను పిలిచి సూర్యను పట్టుకురావాలని, అతనికి బుద్ధి చెప్పాలని ఆజ్ఞాపించాడు. అతని కళ్లలో ప్రతీకార జ్వాలలు రగిలిపోయాయి. అదే సమయంలో మధుచందనను ఇంటికి పరిమితం చేసి ఆమెను బయటకు వెళ్లనివ్వకుండా కఠినమైన నిఘా ఏర్పాటు చేశాడు. వెంకట నరసింహారెడ్డి ఆదేశాలతో అతని అనుచరులు సూర్యను వెంటాడటం మొదలుపెట్టారు. ఒకరోజు సూర్య గ్రామం వెలుపల ఉన్న పొలాల వైపు వెళుతుండగా రెడ్డి మనుషులు అతనిని చుట్టుముట్టారు. నువ్వు ఇంకా బతికి ఉన్నావా? మా రెడ్డిగారి కూతుర్ని వదిలిపెట్టకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని బెదిరించారు. అతనిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. సూర్య గాయాలతో అక్కడి నుండి తప్పించుకున్నాడు. సూర్యపై దాడి జరిగిందని మధుచందనకు తెలిసింది. ఆమె తండ్రిపై కోపంతో రగిలిపోయింది. నా ప్రేమను ఎవరూ ఆపలేరు నాన్నా. సూర్యని నేను ప్రేమిస్తున్నాను. మీ ఫ్యాక్షన్ రాజకీయాలు, మీ హింస నాకు వద్దు అని తండ్రికి ఎదురు నిల్చింది. వెంకట నరసింహారెడ్డి ఆశ్చర్యపోయాడు. తన కూతురు తన మాటను ధిక్కరించడం ఇదే మొదటిసారి.
ఆమెను బెదిరించడానికి ప్రయత్నించాడు. కాని మధుచందన వెనక్కి తగ్గలేదు. ఆమె ధైర్యం, ఆమె ప్రేమ వెంకటనరసింహారెడ్డిని కొంత కలవరపరిచాయి. వెంకటనరసింహారెడ్డి మనుషులు సూర్యను చంపడానికి ప్రయత్నించారు. ఒక రాత్రి సూర్య ఇంటికి తిరిగి వస్తుండగా అతనిపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. సూర్య తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడాడు. అతనిపై తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు అతని స్నేహితులు అక్కడికి చేరుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడితో సూర్యకు తన ప్రాణాలకు ఎంత ప్రమాదమో అర్థమైంది. అయినప్పటికీ మధుచందనను వదులుకోవడానికి అతను సిద్ధంగా లేడు. సూర్యపై జరిగిన దాడి నరసింహాపురం యువతలో ఆగ్రహం కలిగించింది. సూర్యకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వారంతా అతని నిజాయితీని, మంచి మనసును గౌరవించేవారు. సూర్యకు జరిగిన అన్యాయాన్ని చూసి వారంతా ఏకమయ్యారు. సూర్య ఒక్కడే కాదు, మేము ఉన్నాం, అతని ప్రేమను గెలిపించడానికి మేము ఏదైనా చేస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. వారంతా కలిసి సూర్యకు రక్షణగా నిలిచారు. వెంకట నరసింహారెడ్డి మనుషుల కదలికలను గమనించడం మొదలుపెట్టారు. సూర్య, అతని స్నేహితులు కేవలం ఎదురుదాడి చెయ్యకుండా తెలివైన ఎత్తుగడ వెయ్యాలని నిర్ణయించుకున్నారు. వెంకట నరసింహారెడ్డిని నేరుగా ఢీకొట్టడం అసాధ్యమని వారికి తెలుసు. కాబట్టి వారు రెడ్డి బలహీనతలను తెలుసుకోవడం, అతని ప్రతిష్టకు భంగం కలిగించేలా సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టారు. రెడ్డి అక్రమ కార్యకలాపాలు, సెటిల్మెంట్లు, ప్రజలపై అతని అరాజకాలను బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు. మధుచందన తన తండ్రి ఇంట్లోనే ఉంటూ సూర్యకు రహస్యంగా సహాయం చేసింది. తన తండ్రి కార్యకలాపాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని, అతని బలహీనతలను, అతని అనుచరుల కదలికలను సూర్యకు చేరవేసింది. ఆమె ఈ పనిని అత్యంత చాకచక్యంగా, ఎవరికీ అనుమానం రాకుండా చేసింది. ఆమె అందించిన సమాచారం సూర్య అతని స్నేహితులకు చాలా విలువైనది. ఇది వారి ప్రతిదాడికి, ప్రణాళికకు బలాన్ని చేకూర్చింది. మధుచందన అందించిన సమాచారం ఆధారంగా సూర్య స్నేహితులు రెడ్డి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను జాగ్రత్తగా సేకరించారు. భూకబ్జాలు, బెదిరింపులు, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్ల వివరాలతో కూడిన పక్కా ఆధారాలను ఒక ప్రముఖ వార్తా సంస్థకు చేరవేశారు. ఆ వార్తా సంస్థ ఈ సమాచారంపై లోతైన పరిశోధన చేసి వెంకట నరసింహారెడ్డి చీకటి సామ్రాజ్యం గురించి ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. మీడియా కథనం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. రెడ్డి పేరు, అతని అధికారం గురించి అందరికీ తెలుసు. కాని అతని అక్రమాలు ఇంత బహిరంగంగా బయటపడడం ఇదే మొదటిసారి. నరసింహాపురం ప్రజలు భయం నుండి బయటపడి రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది రెడ్డి సామ్రాజ్యంపై పడిన తొలి మరియు అతిపెద్ద దెబ్బ. మీడియా కథనాలతో ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి వెంకట నరసింహారెడ్డి అక్రమాలపై విచారణకు ఆదేశించారు. పోలీసులు నరసింహాపురం గ్రామంలోకి ప్రవేశించి రెడ్డి అనుచరులను విచారించడం, ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. ఇది రెడ్డికి ఊహించని పరిణామం. అతని అనుచరులు భయపడడం మొదలుపెట్టారు. కొందరు రెడ్డికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన పరువు పోతుందని, అధికారం చేజారిపోతుందని గ్రహించిన వెంకట నరసింహారెడ్డి మరింత క్రూరుడయ్యాడు. ఈ పరిస్థితికి కారణం సూర్య, మధుచందనలే అని నిర్ధారించుకున్నాడు. తన చివరి ప్రయత్నంగా సూర్యను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో మధుచందనను బంధించి ఆమెను బలవంతంగా పెళ్లి చేయాలని కూడా ఆలోచించాడు. రెడ్డి కళ్లలో భయంకరమైన ప్రతీకార గిరాలలు రగిలాయి. సూర్య ప్రాణాలకు ప్రమాదముందని గ్రహించిన మధుచందన తన తండ్రిని నేరుగా ఎదుర్కొంది. నాన్నా, మీరు సూర్యకు ఏదైనా చేస్తే నేను బతకను. మీ అధికారం, మీ హింస నన్ను బంధించలేవు. మీరు సూర్యను వదిలిపెట్టకపోతే నేను ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని తీవ్రంగా హెచ్చరించింది. ఆమె కళ్లలో భయం లేదు, కేవలం ప్రేమ, దృఢసంకల్పం మాత్రమే ఉన్నాయి. మధుచందన మాటలు వెంకట నరసింహారెడ్డిని కొంత కదిలించాయి. రెడ్డి మనుషులు సూర్యను చంపడానికి వెళ్లిన విషయం మధుచందన ద్వారా సూర్య స్నేహితులకు తెలిసింది. వారు వెంటనే అప్రమత్తమై సూర్యను రక్షించడానికి బయలుదేరారు. సూర్యను చుట్టుముట్టిన రెడ్డి మనుషులను సూర్య స్నేహితులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర పోరాటం జరిగింది. ఈలోగా మధుచందన తన తండ్రిని తప్పించుకుని సూర్య ఉన్న చోటికి చేరుకుంది. ఆమెను చూసి రెడ్డి మనుషులు ఆగిపోయారు. మధుచందన సూర్య పక్కన నిలబడి, సూర్య నా ప్రాణం, అతన్ని ఎవరూ తాకలేరు అని గట్టిగా చెప్పింది. ఈ సంఘటనతో వెంకట నరసింహారెడ్డి మనసులో మార్పు మొదలైంది. తన కూతురు ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడటం, తన అధికారం కంటే ప్రేమ గొప్పదని నిరూపించడం అతనికి అర్థమైంది. తన కూతురు సంతోషం కంటే ఏదీ ముఖ్యం కాదని గ్రహించాడు. అప్పటికే పోలీసులు రంగంలోకి దిగి రెడ్డి అనుచరులను అరెస్టు చేయడం మొదలుపెట్టారు. రెడ్డి తన తప్పును ఒప్పుకున్నాడు. వెంకట నరసింహారెడ్డి తన అక్రమ కార్యకలాపాలను విడిచిపెట్టాడు. అతను తన కూతురు ప్రేమను అంగీకరించాడు. నరసింహాపురం గ్రామంలో శాంతి నెలకొంది. సూర్య, మధుచందనుల ప్రేమకు అడ్డు తొలగింది.
వారి పెళ్లి ఘనంగా జరిగింది. సూర్య పోస్ట్మ్యాన్గా తన పనిని కొనసాగించాడు. మధుచందన గ్రామాభివృద్ధికి కృషి చేసింది. వెంకట నరసింహారెడ్డి కూడా తన గత జీవితాన్ని వదిలి గ్రామాభివృద్ధికి తోడ్పడ్డాడు. నరసింహాపురం ఇప్పుడు శాంతికి, అభివృద్ధికి, ప్రేమకు ప్రతీకగా మారింది. మధుచందన తన తండ్రి ఇచ్చిన ఆస్తులను నరసింహారెడ్డి ఫౌండేషన్ నిర్మించి ఆ ప్రాంత పేద స్టూడెంట్స్కి పై చదువుల కొరకు ఆర్థిక సహాయం చేస్తూ విద్య యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ ఆ ప్రాంతంలో అక్షరాస్యత పెంచుతున్నారు. ఈ విధంగా సూర్య మధుచందనుల జీవితం అందంగా సాగుతోంది. ఈ పులివెందుల ప్రేమ కథ భయంపై ప్రేమ గెలిచిన కథగా రాయలసీమ చరిత్రలో నిలిచిపోయింది.